ఎప్పుడూ మాటలు, శాస్త్రాలు, శ్లోకాలు, పద్యాలు అన్వయాన్ని బట్టి ఉంటాయి. ఆ అన్వయం చేసేటప్పుడు ఒకే ఒక్కటి పండితులైన వారు ఎవరైనా దృష్టిలో పెట్టుకోవాలి. సమాజం మీద ప్రేమ ఉండాలి మనకి. ఈ మాటల వల్ల సమాజం బాగుపడుతుందా, చెడిపోతుందా, చైతన్యవంతం అవుతుందా, గుడ్డి నమ్మకాల్లో పడిపోతుందా, ఇది ప్రధానంగా ఆలోచిస్తే అన్వయం ఎలా చెప్పాలో తెలిసిపోతుంది వెంటనే. సమాజం బాగుండాలి, చైతన్యవంతులు కావాలి. ముఖ్యంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళు మన మీద ఆధారపడకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. ఎప్పుడు ప్రవచనం అన్నా, ప్రసంగం అన్నా, ఓ నాటకం, సినిమా, కళ ఏదైనా సరే మనిషిని తన కాళ్ళ మీద తాను నిలబడేలా చెయ్యాలి. అలా చేయాలంటే ముందు హృదయంలో కల్మషం ఉండకూడదు. మనం ఏదో సంపాదించుకోవాలి, మనం ఏదో బాగుకోవాలి, మనం ఏదో పెద్ద నాయకుడు కావాలి ఉండకూడదు. మనకున్నది భగవంతుడు జ్ఞానం ఇచ్చింది 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచిపెట్టడానికి. భగవంతుడు సంపద ఇచ్చింది 10 మందితోనూ పంచుకుని తినడానికి. భగవంతుడు శరీరంలో సత్తువ ఇచ్చింది బలహీనుల్ని కాపాడడానికి. ఈ ఒక్క దృష్టి ఏర్పరచుకుంటే ధనవంతులైన వాళ్ళు, విద్యావంతులైన వాళ్ళు, బలవంతులైన వాళ్ళు, ఈ ముగ్గురు వల్లే లోకం బ్రహ్మాండంగా ఉంటుంది. చెడిపోయినా ఈ ముగ్గురు వల్లే. ఇగో విద్యావంతుడు, వేదోక్తులు ఇన్ని ఇవిన్ని ఎటంచు విన్ని అని చెప్పారు విశ్వనాథ వారు సరదా. వేదోక్తులు ఇవిన్ని ఎటంచు లెక్క ఇడితిన్. ఎవరికి లెక్క పెడితే ఎవరికి బుద్ధి బురదలోకి లాగేసిన తర్వాత ఎన్ని వేదాలు చదువుకుంటే ఎవరికి. పైగా ఇప్పుడు ఇటువంటి వాడు జ్ఞానము విజ్ఞానము బోధిస్తే పక్కదారి పట్టిస్తుంది. ఇదే మనమేనా చూసుకో. భుంక్షభోగాన్ యథాకామం పిబభీరు రమస్వచ. బేలా, ఎందుకు అలా భయపడతావు? ఏముంది, ఎలా కూర్చున్నావు చూడు ఆ మట్టిలో, ఆ ఇసుకలో. ఏమిటి కర్మ? హాయిగా వచ్చి మహారాణి స్థానంలో ఉండి హంసతూలికా తల్పం మీద పడుకు, మండోదరి సహా అందరినీ శాసించు. నీ మాట ఎవరైనా కాదంటే తలకాయ తీసి పారేస్తా. ఇంత వైభవాన్ని నేను నీకు ఇస్తూ ఉంటే నువ్వేమిటి ఇలాగా? నీకు ఇష్టం వచ్చిన భోగాలన్నీ అనుభవించు. యథాకామం భోగాన్ భుంక్ష భోగాన్ యథాకామం. నీకు ఇష్టమైన భోగాలన్నీ అనుభవించు. నీ యాత్ర ఎక్కడికి వెళ్ళాలనుందో చెప్పు, ప్రపంచం మొత్తం మీద ఏ వస్తా తీసుకెడతా, పుష్పక విమానంలో తీసుకెడతా, నీకు చూపించవలసినవన్నీ చూపిస్తా. నరకం చూపిస్తున్నాడు ముందు ఇక్కడ, తర్వాత చూపిస్తాడు ఇంకేదో. పిబ భీరు రమస్వచ. శుభ్రంగా తిను, తాగు, ఆనందించు, క్రీడించు. ఏమిటిది? వ్రతాలు నియమాలు పెట్టుకో. ఎందుకు ఆ నియమం? ఏం బాగుపడతావు? నన్ను బాధ పెడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు. 6 నెలలైంది, మీ ఆయన వస్తాడనుకుంటున్నావు, రాడు. కిం కరిష్యసి రామేణ సుభగే చిరవాసస. నిక్షిప్త విజయో రామో గతశ్రీర్వనగోచరక. నిక్షిప్త విజయో రామో గతశ్రీర్వనగోచరక. శంకే జీవతి వానవా. అసలు రాముడు ఉన్నాడంటావా? వ్రతీస్థండిలశాయీ చ శంకే జీవతి వానవ. ఇది ఈ రకంగా ఇంకో రకంగా ప్రలోభ పెట్టడం. అంటే ముందు భయపెట్టి తర్వాత ప్రలోభపెట్టి. ఎలాగో ఆయన లేడు కాబట్టి మా దగ్గరికి వచ్చి ఇన్ని రకాల ప్రయత్నం చేస్తారండి మనిషి. ఇదంతా ఈవు టీచింగ్ కాదండి, వేసే ఇద్దండి వీడిని. వీడికి ఇది చావు టీచింగ్ అవుతుంది త్వరలో. ఈవు టీచింగ్ కాదు, చావు టీచింగ్ అవుతుంది. ఇలాగే మాట్లాడతాడు. ఎలాగో అటు అవకాశాలు తలుపులు మూసుకుపోయాయి కదా, అందుకని ఇటువైపు చూసుకుంటే మూసుకుపోతే ఇటు చూస్తారా? ఆ చూసే బుద్ధుల వాడు మూసుకుపోకపోయినా చూస్తారు. అంటే ఈ కావ్యాలు చదవడం వల్ల ఉపయోగం అమ్మా, మనుషుల్ని ఇన్ని రకాలుగా మోసం చేస్తారు. ఆడైనా మొగైనా మోసం. ఆడాళ్ళు చేయొచ్చు, మొగాళ్ళు చేయొచ్చు, పెద్దాళ్ళు చేయొచ్చు, చిన్నాళ్ళు చేయొచ్చు, ఎవరి స్థాయిలో వారు చేస్తారు. ఇన్ని రకాలుగా చేస్తారు. ఇవన్నీ మీరు ముందే గ్రహించుకుని ఉంటే అందులో పడరు కదా. అటువంటిప్పుడు ఈ గ్రంథాలను మనం ఎలా ఉపయోగించుకోవాలి, నేను ఎందుకు తరచు మొత్తుకుంటున్నాను ఆ విషయం అవగాహన చేసుకోండి. దాన్ని నవజీవనానికి వినియోగించుకో. ఇలాంటివి అన్నీ తెలిసిన తర్వాత మనం పడతామా? ఏమంటున్నాడు వీడు? కిం కరిష్యసి రామేణ. ఏంటి ఇంకా ఏం సుఖిస్తావు రాముడితోటి? సుభగే, ఎంత సౌందర్యం, సుందరి. సుభగే అంటే సుందరి. చిరవాసస రామేణ కిం కరిష్యసి. చీర శబ్దాన్ని చూడ సంస్కృతం నుంచి వచ్చింది. నారచీరలు
గోనె పట్టాలకు ఉండే పురుకోస నార వాటితో తయారు చేసే వస్త్రాలు ఓ రకంగా గోనె సంచులు లాంటివి. అడవుల్లో ఉన్న మహర్షులు అవే ధరించేవారు. అక్కడ అదే దొరుకుతుంది, అదే ధరిస్తారు. అంతకంటే కోరికలు వాళ్ళకి లేవు. వాళ్ళు కావాలనుకుంటే నగరాలకు వెళ్ళి పట్టు కొనుక్కుని తెచ్చుకుని ధరించగలరు. మహారాజులు వాళ్ళు ఇస్తారు కూడా. కానీ వాళ్ళ ముని వృత్తికి అవి భంగకరం. ఈ దేశంలో అదొక గొప్ప సంస్కృతి అండి. భక్త కన్నప్ప దాంట్లో కాళహస్తి మహత్యంలో దూర్చిటి వర్ణిస్తాడు. ఆ కిరాతులు వాళ్ళు బోయేవాళ్ళుట పట్టు చీరలు కట్టు భాగ్యంబు కలిగియు పారుటాకులు కట్ట భారమనరు మాణిక్యహేష సమాజంబు కలిగియు ఎర్రని గురువిందలేటి కనరు. వాళ్ళు చాలా సంపన్నుట. కన్నప్ప కుటుంబం వాళ్ళే పేదవాళ్ళు కాదు. కానీ పట్టు చీరలు కట్టు భాగ్యంబు కలిగియు పట్టు చీరలు కట్టుకోగలరు వాళ్ళు ఉన్నాయిట. కానీ వాళ్ళు ఎప్పుడో కానీ కట్టరు, పండగల్లో తప్ప. మామూలు రోజు ఏం పారుటాకులు కట్ట భారములు పెద్ద పెద్ద ఆకులు కట్టుకుంటారు. ఏమిటండి ఆ కర్మ కాదండి, మా వృత్తి అండి. మేము వేటాడాలి, జంతువుల చుట్టూ తిరగాలి, పట్టు చీర కట్టుకుంటే పరిగెల పెడతాం. మరి గమనించాం అంటే మన వృత్తికి తగిన వేషంలో మనం ఉండాలి. ఇవాళ ఏ వృత్తిలో ఉన్నవాడు వ్యవసాయం చేసుకునే ఆయన కొడుకు కూడా పొలంలో కూడా జీన్స్ ప్యాంట్ వేసి కొడుతున్నాడు. వీడు దుంపదేక జీన్స్ ప్యాంట్ పొలంలోకి ఎలా పెడుతున్నాడు? పైకి మడతెట్టుకోవడం కూడా కష్టం, కాలు పెట్టలేవు. చెప్పులు పాడైపోతాయి, కాళ్ళు పాడైపోతాయి, జీన్స్ ప్యాంట్ పాడైపోతుంది. పైగా బురద అంటుందంటే మళ్ళీ అది ఉతకడానికి లేదు. అంచేది వ్యవసాయం చేయాలంటే మనం నిక్కర వేసుకుని వెళ్ళవలసింది. అందుకే పూర్వం ఆడవాళ్ళు కూడా ఆ చీరని గోచీలా పైకి కట్టుకునేవారు. అలాగైతే వ్యవసాయం వీలవుతుంది. చేలో దిగి పని చేయాలి. చేలో అంతా మట్టి, నీరు, బురద. అక్కడ బంగారం ఉంటుందా? తారు రోడ్డా? ఇవాళ షోక్ ఎక్కువైంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నిజానికి మీరు చాలా వేడెక్కించే పని చేస్తున్నారు. మీరు తండ్రిగా చెబుతున్న తండ్రి లాంటి వ్యక్తిగా విపరీతమైన వేడండి. కూర్చొని పని చేయడు. మీకు ఎప్పుడు లోపలికి గాలి ఆడేటువంటి బట్టలు ఉండాలి. ఇప్పుడు కాస్త వదులుగా ఉండాలి. ఈ బిగించేటువంటి జీన్స్, బిగించే టీషర్ట్లు మంచివి కదండి. ఎందుకంటే అసలే వేడి, కూర్చోవడం వేడి, ఆ యంత్రం వేడి. అక్కడ ఏసీ ఉందనుకోకండి, చాలా వేడది. చదువుకునే పిల్లలు ఇంగ్లీష్ మీడియం పేరు మీద కాన్వెంటు స్కూలు ఈ బూటు బెల్ట్ అన్నీ పెట్టి పీకకి టై వాళ్ళని పెట్టి చంపేస్తున్నారు. కానీ ఓ నిక్కరో ఓ చొక్కా ఉంటే చాలు వాళ్ళ ప్రాణానికి. ఆడాళ్ళకి అలాగే ఏదో ఓ గౌను ఆడపిల్లలకి గాలి ఆడుతూ ఉండాలి శుభ్రంగా. ఎందుకంటే వాళ్ళు కూడా అంతా బెంచి మీద అలాగే కూర్చుని వాసిపోతాయి సర్వాంగాలను. బుర్ర ముందే వాసింది ఈ పాఠాలతోటి. ఇది సరిగ్గా వృత్తికి తగిన వేషం. మాణిక్యభూష సమాజంబు కలిగియు ఎర్రని గురువిందలేటి కనరు. మాణిక్యాలు నగలు పెట్టుకోగలరు వాళ్ళు, కానీ ఎర్రని గురువింద పూసలే పెట్టుకుంటారు. ఎందుకమ్మా అడవుల్లో తిరుగుతామమ్మా, ఏ జంతువు ఎప్పుడు వేటాడుతుందో తెలియదు, ఏం దొంగతనాలు జరుగుతాయో తెలియదు, బంగారపు నగలు వేసుకుంటే మాకేలాగా వేసుకోవచ్చు వాళ్ళు. పోనీ వీళ్ళు గిరిజనులు ఎలా ఉన్నారనుకుంటాం. విశాఖదత్తుడు ముద్రా రాక్షస నాటకంలో చాణక్యుడు గృహాన్ని వర్ణిస్తాడు. ఉపలశకలమే తద్భేదకం గోమయానాం వటుభిరుపహృతానాం బర్హిషాం స్థూపమేతతు శరణమపి సమిద్భిః శుష్యమాణాభిరాభిః వినమిత పటలాంతం జీర్ణకుడ్యం దదర్శ. చాణక్యుడి ఇంటికి చంద్రగుప్తుడు కబురు పెడితే ఒక భటుడు వెళ్ళాట చాణక్యుడు వారిని పిలుచుకురా అంటే. ఆ భటుడు చాణక్యుని గుహాను చూసి, ఒక మహారాజు దగ్గర మహామంత్రిగా ఉండే బ్రాహ్మణుడు ఇల్లు ఇలా ఉంటుందా? ఇదేమిటి ఇలా ఉంది? ఇది ఎంత వైభవంగా ఉండాలి! ఒక మహా సామ్రాజ్యానికి మహామంత్రి, పైగా ఆయన రాజును చేసింది ఈయన ఇలా ఉన్నాడేమిటి? అక్కడ ఏమి లేదు, ఒక పేడ ఎండిపోయింది. పిడకలు చేసేందుకు కూడా సమయం లేక వాళ్ళు ఆవిడికి దాన్ని పగలగొట్టడానికి వచ్చి రాయి రుబ్బురోలు పత్రం లాంటిది ఒకటి ఉంది అక్కడ. శిష్యులు ఆ సమిధలు పట్టుకొచ్చారు, దర్భలు పట్టుకొచ్చారట. బర్హిషాము స్తూపమే తత్తు. యజ్ఞానికి అవసరమయ్యే దర్భలన్నీ పెద్ద కట్ట కింద ఉన్నాడు, ఓ దాని మీద ఒకటి పెట్టేలాగా, పర్వతంలాగా, దర్భలమేటు అనమాట, గడ్డిమేటులాగా. ఆ పైన సమిధలు తెచ్చారట. వటుభిరు శుష్యమాణాభిరాభికి అడవిలోంచి సమిధలు పట్టుకొచ్చారట. అవి వానకి మరి తడిసిపోతూ ఉంటాయి కదా, వాటిని ఇంటి మీద ఆరబెట్టారట. ఇంకెక్కడ చోట్లేక చూరు మీద, ఇంటి మీద. అందువల్ల ఆ చూరు వినమిత పటలాంతం, ఆ సమిధల బరువుకి ఆ చూరు వంగిందిట. జీర్ణకుడ్యం దదర్శ, పూరి పాక. ఒక మహా సామ్రాజ్యానికి మంత్రి అయినటువంటి చాణక్యుడు ఇల్లు పూరి పాక. వేటాడుకునేటువంటి గిరిజనులు మాణిక్యాలు, పట్టు చీరలు కలిగి కూడా పారుటాకులను, గురువింద పూసలు కట్టుకుంటారా? ఏమి భారతీయ నాగరికత అండి, ఏమి సంస్కృతి అండి అసలు. వేలకు వేల ఏళ్ళు మన దేశాన్ని గౌరవించింది ఇందుకే కదండి. వేలకు వేల ఏండ్ల అభివృద్ధికి యోగ్యతకు సమస్త దేశాలు నమస్కరించుటకు చాలిన హేతువులేమి. ఘన సంస్కృతి సంస్కృత భాష కావి. వేలకు వేల ఏళ్ళు మన దేశాన్ని గౌరవించడానికి, విదేశాలు నమస్కరించడానికి కారణం ఏమిటండి? సంస్కృతి సంస్కృతం, ఈ రెండే కదా మనకి. నేడేల విస్మృతియా మృతియా క్షమింపుమి అని రాశాను సాగర ఘోషలో బాధ కలిగి. ఇవాళ స్మృతియా
విస్మృతియా మృతియా? చచ్చిపోయిందా ఈ జాతి లేదా విస్మృతి అవుతుందా? పూర్వ వైభవం మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి మళ్ళీ రావాలని చాలా అంటారే, ఏ సంప్రదాయాన్ని మనం కాపాడుకున్నాం? మానసికంగా శాంతిగా ఉంటున్నాం? అసలు ఎందుకు బతుకుతున్నాం? ఇంతంత ఇళ్ళు, ఇంతంత వాకిళ్ళు, ఇన్ని వాహనాలు, ఇన్ని వైభవాలు దేనికి? ఇంత చేసి మనశ్శాంతి లేదే. ఒకడిని మించిపోవాలని ఒకడిని మించిపోవాలని ఒకడు, మోసాల్లో కూడా ఒకడిని మించి ఒకడు చేస్తున్నాడే. విద్య మోసం, వైద్యం మోసం, రియల్ ఎస్టేట్ సరే మోసం, కాపరాల్లో మోసం, కన్న పిల్లలతో మోసం. దీనికి సమాధానం కాదండి సుందరకాండ. తినమంటున్నాడు, తాగమంటున్నాడు, అనుభవించు. పైగా రాముడు పనికిరాటుగా చీరవాసస, నారచీరలు కట్టుకుని బతుకుతాడు. ఏమేమి సుఖపడతావా మొగుడుతో? అలా విరక్తి తెప్పించేద్దామని ఇదో రక ప్రయత్నం అండి. కిం గరిష్యసి రామేణ సుభగే చీరవాసస. ఏమి సుఖపడతావమ్మా? ఆ నారచీరలు కట్టుకుని, ఆ గొనసంచులు కట్టుకుని బతుకుతాడు. ఆయన ఓ మొగుడే, నేను చూడు ఎలా ఉన్నాను, ఇంకా నిద్రలేచిన మొహంతో వచ్చి ఎలా ఉన్నాడు వాడు. సర్వాలంకారాలు పెట్టుకుని వచ్చేట అప్పటికే. మరి అంతే కదా, మరి పరస్త్రీ దగ్గరికి వెళ్ళేటప్పుడు సర్వాంగాలంకరణ చేసుకుంటారు. ఇంట్లో భార్య దగ్గర కూర్చున్నప్పుడే ఓ గళ్ళలుంగి కషాయ వెళ్ళ కట్టేసి కూర్చోవడం. ఎందుకంటే నీకు భార్యకి ఏం అక్కర్లేదు. ఇంకా భర్త ఏదైనా సౌందర్యాన్ని ప్రదర్శిస్తే భార్య ముందు ప్రదర్శించాలి. భార్య ఏదైనా అలంకారం చేసుకుంటే భర్త కోసం చేసుకోవాలి. అప్పుడు సంసారాలు బాగుంటాయి. బయటికి వెళితే అలంకరించుకోవచ్చు, భర్తతో వెళ్ళినప్పుడే, ఇతరులతో వెళ్ళినప్పుడు కాదు. ఎంతమంది స్త్రీలతో వెళ్ళినా ఆ అలంకారాలు మనకు అనవసరం, సాధారణంగా వెళ్ళొచ్చు. ఆ నారచీరలు కట్టుకునే వాడితో ఏం చేస్తావో మా కాపురం, ఇలా లాగేద్దామని చూస్తున్నాడు. బెదిరించాడు, బతిమాలాడు, అందగత్తెవన్నాడు, వాటికి వేటికి పడలా. ఇక ఇలాగంటే అవతల వైపు తలుపులు మూసేయడం అనమాట. అప్పుడు యువతలు తెరుచుకోవచ్చు కదా, వేరే దారి ఏదో పిల్లిని తలుపేసి కొట్టినట్టుగా. ఒకటే తలుపు ఉంటే ఏం చేస్తుంది, అందులోంచి వెళ్ళక. ఇలాగే ఉంటాయి ఆలోచన. ఏదో ఒక ప్రయత్నం. నిక్షిప్త విజయో రామో గతశ్రీర్ వనగోచరక. రాముడు జయిస్తాడు, ఇక్కడికి వస్తాడు, నన్ను జయిస్తాడు. ఎప్పుడు నిక్షిప్త, తోసిపారాయి. నిర్దిష్టం క్షిప్తం, తోసిపారాయి. ఎందుకంటే ఎక్కడ సముద్రం దాటి ఎవరు వస్తారు? ఒక్క మనిషి రాలేడు. రాముడు ఎక్కడ వస్తాడు? జయించడం అసాధ్యం. పైగా గతశ్రీ ఐశ్వర్యమే ఉంది. యుద్ధం చేయాలంటే బోడు సంపదలు ఉండాలి, సైనికులకు జీతాలు ఇవ్వాలి, జీత భత్యాలు ఇవ్వాలి, బోడు సౌకర్యాలు కల్పించాలి, బోడు భోగాలు కల్పించాలి. క్యాంటీన్లో అన్ని వస్తువులు తక్కువ ధరకి ఇవ్వాలి. దానికి ముందు ఈ సబ్సిడీ భరించడానికి డబ్బులు ఉండాలి. ఎన్నున్నాయి? యుద్ధం చేయాలంటే ముందు సైనికులు సమకూరాలి. పైగా మా సైన్యం లక్షల్లో కోట్లల్లో ఉంటుంది. అంత సైన్యం వారికి ఎక్కడది? గతశ్రేహి, ఐశ్వర్యమే లేదు. వనగోచరగా అడవుల్లో తిరుగుతున్నాడు. ప్రతి చండి లశ ఈచి. పైగా ఏదో దీక్షలో ఉన్నవాళ్ళలాగా అస్తమానం కాలికి చెప్పులు వేసుకోకుండా ఒకే రకమైన బట్టలు కట్టుకుని అలాగా నేల మీద పడుకుంటూ ఏమో సుఖపడతావమ్మా అటువంటి వాడితో? ఆయన కాలికి చెప్పులు కూడా లేవు. నాకు చూడు మరి ఎటువంటి చెప్పులు ఉన్నాయో, రత్నాలు వాణిక్యాలు పొదిగిన చెప్పులు ఉన్నాయి. అవును, బాగున్నాయి. మరి చెప్పులు గొప్ప ఉండడం ముఖ్యం కాదు. రాముడు చెప్పుకోదగిన పనులు చేశాడు, వీడు చెప్పు తీసి కొట్టదగిన పనులు చేస్తున్నాడు. చెప్పులు గొప్ప ఉంటే సరిపోయింది, వీడు చెప్పుకోదగిన పనులు చేయాలి. చెప్పు తీసి కొట్టే పనులు చేస్తే అలాగా. అంతే. చరిత్రలో రావణాసురుడు కూడా ప్రాధాన్యం ఉన్నా రాముడు రాముడే, రావణుడు రావణుడే. పిల్లలకి రాముడని పేరు పెడతాం, రావణుడని పెట్టాం కదా. ఈ మధ్య అభిరుచులు కూడా పెరుగుతున్నాయి. నమస్కారం కలికాలం మేము పెట్టుకుంటాం, తప్పే ఉంది అంటూ. ఎందుకంటే మనకి ఈ మధ్య ఒక కొత్త ధోరణి పెరిగింది సమాజంలో. ఒక 20 ఏళ్ళుగా గమనిస్తున్నాం. చాలా విచిత్రంగా. వాడు మనవాడైతే చాలు, ధర్మాధర్మాలు మనకు అక్కల, న్యాయాన్యాయాలు మనకు అక్కల, జ్ఞానాజ్ఞానాలు మనకు అక్కల. మనవాడా కాదా? దానికి కులమో, ప్రాంతమో, భాషో ఏదో ఒకటి. వాడు మనవాడిని మనం సమర్థించుకోవాలండి. మనవాడు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రంగంలో. అంటే ఉంటే ఏమైంది? ఈ మనవాళ్ళ దానికి అర్థం ఏమిటి అసలు? శ్మశానంలో ఎవడు మనవాడు, ఎవడు పరాయవాడు? ఎప్పటికైనా అందరికీ దిక్కు అదే కదా. ఈ విశాలమైన ఆలోచన లేకపోతే లోకం బాగుపడదు. ఎందుకని వాడు బాగుంటే చాలు. ప్రతి చండి లశ ఈచ. జన మీద పడుకుంటాట. ఏదో దీక్షలో ఉన్న వాళ్ళు కొంపలు అంటుకున్నాయి. అంతేకాదు, ఇంకా అసలు ఆవిడ మనసులో బాంబు బేలేదో చేశాడు. శంకే జీవతివా అనవా. అసలు బతుకున్నాడో లేదో అది కూడా అనుమానం. అనేసరికి ఒక్కసారి ఆవిడ ఏమో ఉంటుంది లేదని బతుకుంటే. అంత పరాక్రమవంతుడు, ఖరదూషణాదులని 14,000 మందిని 14 నిమిషాల్లో చంపేశాడు. ఆయన ఉంటే, నేను గనక ఆయన గుర్తుండుంటే ఇంతవరకు రాడా, గుడి చెప్పేది నిజమేమో అని అనిపించేస్తుందేమో అమ్మవారికి. ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తారండి దుర్మార్గుడైన వాడు, సన్మార్గంలో ఉన్నవాడని ప్రలోభ పెట్టి. ఇది స్త్రీ వ్యామోహం విషయంలోనే జరుగుతుందని అనుకోవద్దు, చిట్ ఫండ్ కంపెనీ విషయంలో కూడా జరుగుతుంది.
రకరకాల ఆధ్యాత్మిక వ్యాపారాల్లో కూడా జరుగుతుంది. ఈ మధ్య అవి కూడా బాగా జరుగుతున్నాయి. మనిషిని బలహీన పెట్టడం, భయపెట్టడం, అప్పుడు మా దగ్గరికి రమ్మనడం, ఈ రాయి పెట్టుకోమనడం, ఆ రప్ప పెట్టుకోమనడం, ఏదో చేయడం, కావాలని బలహీన పెట్టడం, లేనిపోని పండుగలు, లేనిపోని ఆచారాలు సృష్టించడం, కాలసర్ప దోషం అనడం, ఏ దోషం లేకపోయినా సరే, పలానాది ఏదో వస్తుంది ఆ రోజు అక్కగారికి తమ్ముడు చీర పెట్టాలి, తమ్ముడికి అక్కేమో ప్యాంట్ పెట్టాలని అవన్నీ అమ్మేసుకోవడం, ఏదో నమ్మకాలు పెట్టేయడమే. ఏ రకమైన వ్యాపారంతో మనని ప్రలోభపెడదామన్నా సరే ఇటువంటి చోట జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే విశ్వనాథ వారి పద్యం. ఏమీ లేకపోయినా శుభగి చీరవాసస ప్రతి స్థండిలశాయీచ గతశ్రీహి వనగోచరః. అటువంటి రాముడికి సీత ఇంత అంకితమైపోయి ఉండడం రావణాసురుడికి ఆశ్చర్యంగా ఉందండి. అందుకనే అంటున్నాడు ఒక మాట విశ్వనాథ వారి భాషలో, అసలు మీ ఆడాళ్ళని కొంతమందిని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది సీత. ఏ సన్నాసియో పెండ్లి ఆడును ఇక వాడే ఎంచు కూర్చుందురు. భారతదేశంలో ప్రతి సాధ్వికి ఒక సర్టిఫికెట్ అన్నమాట, ఒక యోగ్యతా పత్రం. విశ్వనాథ వారు ఇచ్చారు మీకు యోగ్యతా పత్రం. ఆ తులసి మొక్కల లాంటి సతీమ తల్లులకి నమస్కారం. ఏ సన్నాసియో పెండ్లి ఆడును ఇక వాడే ఎంచు కూర్చుందురు. ఏం భాష అంటే ఆ మహానుభావుడు నిజంగా సజీవమైన. అందుకేనా నా అది వ్యవహార భాష మందరము శైలి అంటాడు ఆయన. ఇది వాడుక భాష అండి. ఇందులో గ్రాంథికం ఎక్కడుందండి? అర్థం కాకపోవడం ఎక్కడుందండి? ఏ సన్నాసియో పెండ్లి ఆడును ఇక వాడే ఎంచు కూర్చుందురు. ఆహా సంసారపయోధి భద్రతరుళౌ అంభోజనేత్రల్. ఆహా సంసారపయోధి భద్రతరుళౌ అంభోజనేత్రల్. హిమానీ సంసద్గిరి కోతు చూచితిని పై నింజూచితిన్. హిమానీ సంసద్గిరి కోతు చూచితిని పై నింజూచితిన్. భర్తలన్నా సన్యాసులు కొండలందుమయు కాంతారంబులందివును. కొండలందుమయు కాంతారంబులందివును. పక్కదారి పడితే పట్టాడు గారండి, చక్కెర దారి పెట్టాడు. అమ్మవారిని సాక్షాత్తు అమ్మవారితో పోలుస్తున్నాడు. ఇంకెవరు ఉంటారండి సీతాదేవితో పోల్చడానికి తగిన వ్యక్తి? భూమండలమైనా దేవతామండలమైనా అమ్మవారు తప్ప. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రగస్వరూప పాశాఢ్య ప్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక విశ్వ సృష్టికర్త్రీ బ్రహ్మరూప గోప్త్రీ గోవిందరూపిణి సంహారిణీ రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. ఎవరు దొరుకుతారండి ఆవిడ తప్ప? వలసదగిన వ్యక్తి. ఏవో పద్మాలు మాణిక్యాలు ఇవన్నీ ఏమి సరిపోతాయి సీతాదేవికి? సాక్షాత్ అమ్మవారిని తీసుకురావలసిందే. అందుకే ఇది సుందరీకాండ, త్రిపుర సుందరీకాండ. అది తెలిసే విశ్వనాథ్ ఇది వాడారు. ఈ దేశంలో స్త్రీలు ఎలా ఉంటారంటే వీళ్ళ దుంపదగా నాకు అర్థం కాదు. నిజమేనండి, మన దేశంలో ఈ పతివ్రతలు అలాగే పరమహంస పరివ్రాజకులైనటువంటి మహాయోగులు కూడా చాలామందికి అర్థం కాలేదండి. అలెగ్జాండర్ దేశాన్ని జయించాను వాడు అనుకున్నాడు కదా, వెళ్ళిపోతూ ఆ సెల్జూకస్ని పిలిచి, మనం చాలా చోట్ల చూశాను ఆ చెట్ల కింద కూర్చుంటారు గోచీలు ఎట్టుకుని, వాట్ దే ఆర్ డూయింగ్ అన్నట్టు. ఏదో ఒకటి చేస్తే కానీ మరి వాట్ దే ఆర్ డూయింగ్ అంటే నథింగ్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ నాట్ డూయింగ్ దట్ దే ఆర్ పిక్యూరియారిటీ అన్నట్టు. వాళ్ళు ఏమీ చేయరు. అదే వాళ్ళు ఏమీ చేయకుండా ఏమిటి ఏదో ఒకటి ఉత్పత్తి చేస్తేనే పనే. ఆశ్చర్యం అండి. ఎలా కూర్చుంటారు? ఏళ్ల తరపుడు కూర్చుంటారు. ఎలా కూర్చుంటారండి? అది అంతేనండి. ఎందుకంటే వాళ్ళు సర్వం వదిలేసిన వాళ్ళు వీళ్ళకి ఎలా అర్థం అవుతారండి? నిత్యం కోరికలతో చచ్చిపోయే వాళ్ళకి. అలాగే యవ్వనం ఎక్కడ జారిపోతుందో ఈ లోపనే భోగాలు అనుభవించాలనుకునే మొగాళ్ళకి ఆడాళ్ళకి పాతివృత్యం అనే మాట ఏదో భయంకరమైనటువంటి ఉరిశిక్షలా ఉంటుంది. కానీ దాని గొప్పతనం తెలిసిన వాళ్ళకి తులసి మొక్కకి నీళ్లు పోస్తుంటే ఏ స్త్రీ అయినా చూస్తే, దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నటువంటి స్త్రీని చూస్తే, అప్పుడు ఆ తులసి మొక్క దగ్గర మట్టి తీసుకుని బొట్టు పెట్టుకునే ఒక సన్నివేశాన్ని ఈ కళ్ళతో చూడగలిగితే కళ్ళజోడు ఎందుకు ఉంటుందండి? ఆ కళ్ళు చాలండి. ఇంకా మనకి కళ్ళు వచ్చేవి అప్పటికి, సమస్త జబ్బులు పోతాయి అటువంటి స్త్రీని చూస్తే. ఆ వాతావరణం ఏది వేళ, అది తులసి మొక్కండి. అంత పవిత్రంగా ఉంటారు వాళ్ళు. మాట కూడా రానివారు ఎదుటివాడి గురించి. ఏ సన్నాసియ పెండ్లు యాడు ఇక వాడే ఎంచు కూర్చుందు.
ఇప్పుడు ఇంకా ఈ కాలంలో అమ్మాయిలు ఏదో వాళ్ళ కావలసిన వాళ్ళని వాళ్ళు ఎంచుకుంటున్నారు, తల్లిదండ్రులు కూడా తప్పనిసరి ఒప్పేసుకుంటున్నారు. కానీ పూర్వం అలా కాదుగా, ఈ అమ్మాయిలు మాట్లాడిచ్చేవారు కదా. మా అక్కయ్యలు ఇద్దరు వాళ్ళ పెళ్ళిళ్ళకి మాట్లాడడానికి నేను చూడలేదు. పోనీ మా పెద్దక్క పెళ్ళి నాకు తెలియదు. ఆవిడ పెళ్ళి 48లో ఎప్పుడు 53లో ఎప్పుడో అయింది. నేను 58లో ఎప్పుడో పుట్టా, నాకు తెలియదు. 13 ఏళ్ళు అప్పుడు చేశారని విన్నారు. కానీ మా చిన్నక్క పెళ్ళి నేను చూశాను. ఇంకా ఆ పెళ్లి చూపులకి ఇక మా నాన్నగారి నిర్ణయం అంతే. ఇంక అందులో ఎవడు మాట్లాడిన, అందులో మాది విశ్వామిత్ర గోత్రం, చెప్పేదే ఉంది. ఇంక మాట్లాడడం లేదు, ఇంకంతే. అసలు మాట్లాడి ఊరుకోవడమే, అలా అడిగిందే లేదు. నేను చూశాను అంతే. కానీ ఇంకంతేనండి. మా అక్కేమిటి, మీ అక్కేమిటి, ఎవరైనా అంతే ఆ కాలంలో. ఏదో పెద్దాడు. కానీ విచిత్రం ఏంటంటే 50 ఏళ్ళయింది, 60 ఏళ్ళయింది, 70 ఏళ్ల దాంపత్యాలు ఉన్నవని అలాగే ఉన్నాయండి. ఇంత బీట కూడా కనపడదండి. ఆశ్చర్యం. బీట, బీటింగ్ కాదు, బీట కూడా కనపడదు. అదే మరి. ఏ సన్నాసియ పెండ్లియాడును ఇక వాడే ఎంచు కూర్చుందరు. పెద్దలు పెళ్లి చేశారు, ముహూర్తం పెట్టి దైవజ్ఞులు ఏత శుభముహూర్తములకు నిర్ణయించిన ఏత శుభముహూర్తములకు మీరెల్లరూ విచ్చేసి మొదటి పెద్ద చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. మంగళం మహత్ శ్రీ 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 వైష్ణవ ప్రెస్ పెంటపాడు. మాకు దగ్గరలో అదే ఉంది. ఇలాగే ఉండేవి శుభలేఖ. ఆహా భర్తలాహా సన్యాసులు. ఏమిటిది విచిత్రం? ఆహా సంసారపయోధి భద్ర తరుళవు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ తరుడు అనే మాట పండితులు కూడా. ఇక్కడ భద్ర తరువు అనగానే ఏదో చెట్టు అనుకుంటున్నాం. సముద్రంలో చెట్టు ఏమిటి? సంసారపయోధి భద్ర తరుళవు. విశ్వనాథ ప్రయోగాలు అలా ఉంటాయి. తరీ అంటే నావ. సంసార అనేటువంటి సాగరాన్ని దాటించే నావలు స్త్రీలు, అంతే కదండి. సంసార తవ పర్యంత పదవీ నదవీయసి అంతరా దుస్తరా నశ్యుర్యది తే మదిరేక్షణ. అడ్డంగా ఈ ఆడాళ్ళు లేకపోతే సంసారమా నిన్ను దాటడం ఎంతసేపు ఒక్కే వెళ్ళాడు. అసలు సంసారం అనే సముద్రాన్ని దాటించే నావలు ఆడవాళ్ళే అని ఈయన అంటున్నారు. అన్నీ నిజమైనవే. ఆ స్త్రీ స్వభావాన్ని బట్టి వచ్చాయి ఈ మాటలు. వారి అనుభవం వారిది, వీరి అనుభవం వీరిది. ఏది కాదంటాం? సంసార పయోధి భద్ర తరుళవు అంభోజనేత్ర. తామర పువ్వులు లాంటి నేత్రాలు కలిగిన ఈ స్త్రీలు సంసారం అనేటువంటి సాగరాన్ని దాటడానికి నిజంగా నావలు వాళ్లే కదా. తరి అంటే నావ, తరింపజేసేది. అందుకని నావ వాళ్లే. అంటే స్త్రీ సహకారం ఉంటే పిల్లలు, సంసారం, ఉద్యోగాలు, చదువులు, పెళ్ళిళ్ళు, అప్పుల్లో ఉన్నా కూడానండి భార్యాభర్తల మధ్యలో అనుబంధం బాగుంటే అది పెద్ద సమస్య కాదు. పొన్లేవయ్యా బాధపడకాయ, కాస్త కాఫీ తాగు, ఫిల్టర్ కాఫీ 70-30 అర కేజీ కాస్త తాగు, ఇచ్చేసి ఖర్చు తగ్గించేద్దాం, ఏం కాదు ఊరుకోండి, నేను చెప్తాను కదా మీకు ఎందుకు అని భార్య అనేస్తుందండి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు డబ్బులు, వస్తాయి అంతే. ఆవిడ తలుచుకుంటే లక్ష్మీదేవి. భార్యను సరిగ్గా చూసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే. మనం దాని గురించి మనం తాపత్రపడక్కర్లేదు, వాళ్ళు పడతారు. అబ్బో వాళ్ళ పొదుపు చేయడంలో కూడా ఇక మహానుభావులు, అవసరమైతే మొత్తం సంసారం వీధిని పడడంలో కూడా మహానుభావులే. అటు లేకుండా ఇటు ఉండాలంటే ఒకే ఒక అస్త్రం, ప్రేమ ప్రేమ ప్రేమ. కేవలం 2 అక్షరాలు. ఈ మగవాడు ఆ 2 అక్షరాలు పంచిపెట్టలేక జీవితాన్ని భ్రష్టు చేసుకుంటున్నాడు. ఎక్కడైనా మనం లోపిస్తున్నది ఆ 2 అక్షరాలు, ఆ ప్రేమ ప్రేమ ప్రేమ. ఆ 2 అక్షరాలు స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ పంచిపెట్టగలిగితే ఎంత బాగుంటుంది నా దేశం, ఎంత బాగుంటుంది నా దేశం. అందుకోసం తాపత్రయం ఇది, ఆ 2 అక్షరాలు. ఆ ప్రేమ వాళ్ళకి అందించగలిగితే పొంగిపోతారండి. పాల పొంగేనండి, గృహప్రవేశం ఒకటండి, ప్రతిరోజు పాల పొంగే ఇంట్లో. అన్నీ చూసుకుంటారు జాగ్రత్తలు. పిల్లలతో సమస్యలు వస్తే మీరు ఊరుకోండి, మీకు అసలు ఆరోగ్యం బాగాలేదు నేను చెప్పుకుంటానుగా వాడికి, మన అబ్బాయా పరాయివాడా ఏమన్నా నేను చూస్తాను, మీరు ఊరుకోండి. ఎంత నిశ్చింత అండి మొగాడికి. చెప్పేస్తారండి వాళ్ళు, ఏదో చేసేస్తారు. అక్కడ పుల్ల పెట్టేయాలంటే పెట్టేస్తారు, అనుమానం వెళ్ళా. జాగ్రత్తగా చూసుకోవాలి. సంసార పయోధి భద్ర తరుళవు అంభోజనేత్ర. ఎవరిని చూసేట్టిన హిమానీ సంసద్గిరి కూతు చూచితిని. విశ్వనాథ ప్రయోగం. ఒట్టినే పార్వతి అనడానికి మన బోటిగాడు చాలు, ఆయన ఎందుకు? హిమానీ అంటే మంచు, సంసత్ మంచుకు నిలయం, హిమవత్ పర్వతం, హిమవంతుడు, గిరి హిమవద్గిరి, కూతు చూచితిని ఇంత చేస్తే గిరియ. అది అలా చెబుతాడు. హిమానీ సంసద్గిరి కూతు చూచితిని పై నింజూచితిన్. ఆయన అడుగుతారు ఒక్కోసారి కొంతమంది, ఇంత పొడుగు ఎందుకండి పార్వతులు, నీకెందుకు అంత పొడుగు ప్రశ్నిస్తున్నావు? పార్వతికుండే పర్యాయ పదాలు తెలియద్దా? మంచుకుండే పర్యాయ పదాలు తెలియద్దా? హిమాలయానికుండే పర్యాయ పదాలు తెలియద్దా? మరి తెలుగు మాస్టర్ అయ్యే ఎస్ఆర్ఆర్ అని సివిఆర్ కాలేజీ విజయవాడలో. ఆ బుద్ధి ఎక్కడ పోతుంది? అంతే, భాష నేర్పద్దు. హిమానీ సంసద్గిరి కూతు చూచితిని
పై నిన్జూచితిన్ భర్తలన్నా సన్యాసులు కొండలందుమయు కాంతారంబులందీవును. ఇక్కడ అప్రయత్నంగా చూడండి విశ్వనాథుకి. ఇదివరకు సన్నాసి అన్నాడు, ఇక్కడ సన్యాసి అని నా కింద నా ఒత్తు యావత్తు పెట్టాడు. శివుడు వచ్చేసరికి, రాముడు వచ్చేసరికి ఆ యావత్తు పెట్టక తప్పలేదు రావణాసురుడు కూడా. సన్నాసిని మాట్లాడడం అస్సలు, ఎందుకంటే శివుడు వాడికి ఇష్టంగా, రాముడు అంటే వాడికి ఇష్టం లేకపోతే శివుడు వాడికి ఇష్టంగా. అందుకని మా దేవుళ్ళ గురించి అంటున్నాం సన్యాసి అందాం, సన్నాసి అనద్దు అని. పైనేమో సన్నాసి అన్నాడు, కింద సన్యాసి అన్నాడు. అది చిత్రమైన ప్రయోగం. సన్నాసులు ఆ కొండల్లో పడి ఆవిడ ఏడుస్తుంది, అడవుల్లో పడి నువ్వు ఏడుస్తున్నావు. ఈ అడవుడు వాళ్ళ ఆనందంగానే ఉన్నారు, వీడు ఏడుస్తున్నాడు వాళ్ళ కోసంగా. ఇప్పుడు ఎవరి కోసం ఎవరు ఏడుస్తున్నారో తెలియదండి. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఆ కాంతారాల్లో ఆవిడ బాగానే ఉంది, ఆ కొండల్లో ఆవిడ బాగానే ఉంది. వీడు ఆవిడ కోసం ఏడిచాడు కాబట్టి తీసుకొచ్చాడు. ఇది రామాయణం, ఇది సుందరకాండ. ఇన్ని నేర్చుకోవాలి నవజీవితానికి. మరిన్ని విశేషాలతో 23:30 గంటల్లో కలుద్దాం. గణపతి నవరాత్రుల సందర్భంగా 400వ భాగం ప్రత్యేకించిన గణపతి ప్రార్థనలతో కలుద్దాం.